ఎన్నిసార్లు చెప్పాలి బాబు నీకు? నాకు ఇంగ్లీషు తెలుగు తప్ప ఇంకో భాష రాదు, ఈ రెండు భాషలో చెప్పగలను. మరి నీకు అవి రెండూ రాకపోతే నీకు ఇంకేమన్నా సొంత భాష, మీ తెలుగుదేశం పార్టీ భాష ఏదన్నా ఉంటే చెప్తే ఆ భాషలో చెప్తాను. మీ 3-4 ఛానల్స్కి ఆ భాష ఏదన్నా, మీ తెలుగుదేశం పార్టీ భాష ఏదన్నా ఉంటే ఆ భాషలో చెప్పమంటే ఆ భాష నాకు రాదు. ఇప్పుడు ఇగో ఇన్ని దాదాపు 12-14 కెమెరాలు ఉన్నాయి, వాళ్ళందరూ చూశారు. మొదట నేను కూర్చోవడమే చెప్పాను. తీసుకొచ్చిందే మేమైనప్పుడు మేము వెల్కమ్ చేయకుండా అనుకుంటాం. వెల్కమ్ చేస్తున్నారా లేదని అడుగుతున్నావు నువ్వు. నేను అడిగింది బాసు, ఒక ప్రొసీజర్స్ అనేటువంటి ఉంటాయి. పరిశ్రమల ఏర్పాటు అనేటువంటిది నిమిషాల మీదో గంటల మీదో రోజుల్లో జరిగేటువంటిది కాదు. కొన్ని ప్రక్రియలు ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ల్యాండ్ అలాట్మెంట్స్ దగ్గర నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ల దగ్గర నుంచి, పర్మిషన్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియల్ క్లోజర్స్ దగ్గర నుంచి కొన్ని డిఫరెంట్ స్టేజెస్ అనేటువంటివి ఉంటాయి. మీరు ఎందుకు చేయలేదంటే ఈరోజు ఒప్పందం చేసుకొని ఈరోజు శంకుస్థాపన చేస్తారు, చేయరు కదా. మరి పర్మిషన్స్ రావాలి, ఫైనాన్షియల్ క్లోజర్స్ జరగాలి, ల్యాండ్ అలాట్మెంట్ ప్రొసీజర్స్ జరగాలి. సో ఇవన్నీ జరిగేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. దాని ప్రకారం ప్రాసెస్ జరుగుతూ ఉంది తప్ప ఈ సబ్మెరైన్ సీ కేబుల్ అనేటువంటి దాని ద్వారానే ఈరోజు డాటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. సబ్మెరైన్ సీ కేబుల్ గురించి సింగపూర్కి లేఖ రాసింది ఎవరు? ఆ ప్రభుత్వం, మా ప్రభుత్వం చెప్పమనండి. వాళ్ళు చేసినటువంటి కరస్పాండెన్స్ ఏంటో చెప్పమనండి. అక్టోబర్ 14వ తారీఖున గూగుల్తో ఎంఓయూ జరిగినప్పుడు ఆ ఎంఓయూ అయినంత వరకు అదానీ అనేటువంటి వ్యక్తిని ఎందుకు మీరు పిక్చర్లోకి తీసుకురావాలో చెప్పమనండి. ఎంత సీక్రెట్గా మీరు నడిపారు. మీరు చేసినటువంటి దాని తర్వాత గంట వ్యవధిలోనే అదానీ ఎందుకు అనౌన్స్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? సో ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీలో భాగంగా చేసినటువంటి ఒక కన్స్ట్రక్టివ్ చీటింగ్. ఇది అంటే ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఒక ప్రక్రియ. అది క్లియర్గా తేడతలం అయిపోయింది కదా. దాంతోపాటు ఈరోజే 1.5 గిగావాట్తో 1,50,000 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీ మరొక డేటా సెంటర్ విశాఖ ప్రపోజల్ చేశారు. అది కూడా మీరు తీసుకొచ్చింది అంతేనా? రిలయన్స్ చెప్పారు కదా. రిలయన్స్ ఈరోజు ఏంటి ఎంఓయూ 2023లో జరిగినటువంటి ఎంఓయూలోనే ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు పెడతామని చెప్పి ముఖేష్ అంబానీ చెప్పారు. ఉన్నావా లేదో నువ్వు ఇంకా పిల్లడు అనుకుంటాను. ఇప్పుడు చిన్న మీసాలు వచ్చే కానీ నీకు 2023 మార్చి 3వ తారీఖున ముఖేష్ అంబానీ సమిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని 3.5 గంటల పాటు ముఖేష్ అంబానీ ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారితో వేదిక పంచుకొని ఆ వేదిక మీద చెప్పినటువంటి ప్రకటనలో అన్నీ ఉంటాయి, చెక్ చేసుకో. రిలయన్స్ ఏమి ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కదా. సో వారు అనేక వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నారు. అందులో భాగంగా 1 by 1. సో నేను అనేది ఏంటంటే 1 గిగావాట్, రేపు 1.5 గిగావాట్, రేపు ఇంకొక 2 గిగావాట్ చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి పవరు, వాటర్ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటని అడుగుతున్నాం కదా. ప్రజలు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పాలి కదా. ప్రకటనలు చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం కాదు. ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన తర్వాత దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ప్రభుత్వం ఏ రకంగా సమకూరుస్తుంది అనేటువంటి దానికి క్లారిటీ అడుగుతున్నారు ప్రజలు. ఎలా చేస్తారు చెప్పు ఒకసారి. నాకు భోగాపురంకి ఆల్టర్నేట్ రోడ్స్ ఏంటంటే చెప్పు, నాకు తెలియకడుగుతాను. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు గూగుల్ మ్యాప్స్ పెట్టు, గూగుల్ మ్యాప్ పెట్టి ఇక్కడ నుంచి భోగాపురం ఎంతసేపు పడుతుంది చూడు, 1:40 చూపిస్తుంది. ఎక్కడి నుంచి విశాఖపట్నం ఇప్పుడు మనం ఈ రోడ్డు తీసుకుంటే 1:40 1:50 పడుతుంది. అంటే నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి పీక్ ట్రాఫిక్ ఉన్న టైంలో మినిమం 2 గంటలు 2.5 గంటలు పడుతుంది విశాఖపట్నం నుంచి. దానికి ఆ రోజు బీచ్ కారిడార్ అనేటువంటిది వైజాగ్ పోర్ట్ నుంచి సాగరమాల కింద అదే సమిట్లో నితిన్ గడ్కరీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో 6,400 కోట్ల రూపాయలు ఆ బీచ్ రోడ్ నిర్మాణానికి ప్రకటన చేయించాం, శాంక్షన్ చేయించాం. వితిన్ 6 months 7 monthsలో ప్రభుత్వం మారింది, రావడమే క్యాన్సిల్ చేయించారు. మరి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఏంటో తెలియదు. వీరు కేటాయింపులు కూడా, భూ కేటాయింపులు కూడా 99 పైసలకి, మొన్న నీకు చెప్పినట్టే కదా, ఈరోజు 20 ఎకరాలు 99 మొత్తం 99 పైసలకి ఇచ్చాడు. ఈరోజు ఒక సంస్థకి ఇన్ఫోసిస్కి మొత్తం 20 ఎకరాలు 99 పైసలకి ఇచ్చాడు. నువ్వేని అడిగావు క్వశ్చన్? ఇదేదో సొంత సొత్తులాగా.
అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి భూములు ఇచ్చి ఈ భూములన్నింటినీ కూడా బ్లాక్ చేసి అమరావతి మీద దృష్టి పెట్టాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కొడుకు తాలూకు ఉద్దేశం. 2014 నుంచి 19 వరకు విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టి 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విశాఖపట్నం మీద ఫోకస్ చేశారు. కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో ఈ ఇండస్ట్రియలైజేషన్ కానీ లేదా ఐటీకి సంబంధించి కానీ ఈ ప్రోగ్రెస్ అనేటువంటి నడుస్తూ ఉంది. ఎక్కడ మనం అమరావతి అంటే ఇంకెవడో రాకుండా పోతాడనేటువంటి ఉద్దేశంతో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం.